పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించారు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసు శాఖ నిందితుడి కోసం వేట సాగిస్తోంది. మాచర్లలో గురువారం పట్టపగలే జరిగిన అమానవీయ ఘటనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదనపు ఎస్పీ సంతోష్ ను విచారణ అధికారిగా నియమించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల్లో అనుమానితుడి రాకపోకలు రికార్డయ్యాయి. వాటి ఆధారంగా నేరానికి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. ఘటన జరిగిన సమయంలో అక్కడి సెల్ ఫోన్ డేటాను సాంకేతికంగా విశ్లేషిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించగా జాగిరాలు బాధితురాలి ఇంటి నుంచి సమీపంలోని పార్కు వరకు వెళ్లాయి. అక్కడి నుంచి నిందితుడు ఎటు వెళ్లాడు అనేది పోలీసు బృందాలు విచారిస్తున్నాయి. బాధితురాలు చెబుతున్న వివరాలు సీసీ కెమెరా దృశ్యాల్లోని అనుమానితుడితో సరిపోల్చారు. అనుమానితుడి వయస్సు 40 ఏళ్లకు పైగా ఉంటుందని బాధితురాలు చెప్పగా, సీసీ కెమెరా దృశ్యాల్లోని వ్యక్తి 30 ఏళ్లలోపు యువకుడిగా కనిపిస్తున్నారు. ఈ ప్రకారం అనుమానితుడు నిందితుడు అవునా కాదా అనే సందిగ్ధం ఏర్పడింది. పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటున్నారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకునే సమయంలో ఆమె నుంచి కొంత ప్రాథమిక సమాచారం మాత్రమే సేకరించారు. కోలుకున్న తర్వాత పోలీసులు తమకు లభించిన ఆధారాలతో మరోసారి ఆమెతో మాట్లాడనున్నారు.